విరాట్ కోహ్లీ ఫిఫ్త్ టెస్ట్ కి బ్యాన్ అవుతాడా? ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా దీని గురించే చర్చించుకుంటోంది. అయితే మనం గుడ్డిగా మాట్లాడకుండా అసలు రూల్స్ ఏం చెప్తున్నాయి, క్రికెట్ లాస్ట్ లో ఏముంది, డిమెరిట్ పాయింట్స్, సస్పెన్షన్ పాయింట్స్ ఏ విధంగా ఇస్తారు, ఫీల్డ్ లో ఎవరిది తప్పు జరిగింది, మనకు కనిపిస్తున్న వీడియో ప్రకారం అంపైర్స్ ఏ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. టోటల్గా ప్రతి ఒక్క లా గురించి కూడా వీడియో ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ మ్యాచ్లో నాకు ఒక 3 విషయాలు చాలా షాకింగ్ అనిపించాయి అనమాట. మామూలు షాక్ కాదనమాట. అందులో ఫస్ట్ అయితే మనం డిస్కస్ చేసేదే బ్యాన్ గురించి, ఇంకా 2 ఉన్నాయి. సో ఏం జరిగింది, 4th టెస్ట్ డే 1 బాక్సింగ్ డే టెస్ట్ రోజు ఆల్మోస్ట్ ఒక బాక్సింగ్ సన్నివేశమే జరిగింది. సో ఫస్ట్ అయితే చూసాము అంటే ఆస్ట్రేలియా 3-11 కొట్టింది, 6 వికెట్స్ కోల్పోయింది. బట్ మనం లాస్ట్ సెషన్ మాత్రమే డామినేట్ చేసాం, మిగతా అన్ని సెషన్స్ ఆస్ట్రేలియా డామినేట్ చేసింది. వాళ్ళ ప్లేయర్స్ని చూసాము అంటే 19 ఏళ్ల కుర్రాడు శామ్ కాన్స్టాస్ 60 రన్స్ కొట్టాడు. ఇక తర్వాత 57 ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ 72, స్టీవ్ స్మిత్ 68 ఫెంటాస్టిక్ గేమ్ ఆడారు. సో ఇదనమాట ఓవరాల్ గా చెప్పాలి అంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ గురించి. వచ్చిన ప్రతి ఒక్కరు, ఒక ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ తప్ప ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా మంచి రన్స్ చేశారు. అయితే మన టీం నుంచి బుమ్రా దగ్గర నుంచి 120% ఎఫర్ట్స్ కనిపించాయి, కనిపిస్తూనే ఉన్నాయి ప్రతి టెస్ట్ మ్యాచ్లో. సో బుమ్రాకు ఇంకొక్కరు ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయిపోయేది భయ్యా, సింపుల్గా ఆల్అౌట్ అయిపోయేది. సో అతను మాత్రమే చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు అనమాట. మరీ ముఖ్యంగా ట్రావిస్ హెడ్ వికెట్ అంటే బౌల్డ్ అవ్వడం అనమాట. సో ఇప్పుడు నేను షాక్ అయిన కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ అయితే విరాట్ కోహ్లీ వర్సెస్ శామ్ కాన్స్టాస్. సో ఏం జరిగింది, మీరు వీడియో చూసారు అంటే అన్ని యాంగిల్స్లో వీడియోని చూపిస్తున్నారనమాట. అయితే ఫస్ట్ మనం రూల్స్ గురించి మాట్లాడదాం. క్రికెట్ రూల్స్లో మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కనిపిస్తోంది. సో ఈ రూల్స్ ప్రకారం ఏంటి అంటే, ఏ ప్లేయర్ అయినా ఇంటెన్షనల్గా కావాలని ఒక ప్లేయర్తో కాంటాక్ట్ అవ్వడం, అంటే ఇట్లా షోల్డర్తో గుద్దడం కానీ లేకుంటే ఇంకొక ఏ విధంగా సరే కాంటాక్ట్ అయినా సరే దానికంటూ కొన్ని పరిణామాలు ఉంటాయన్నమాట. ఆ రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇది చూసింటాడు కదా ఆన్ ఫీల్డ్ అంపైర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి మ్యాచ్ రెఫరీకి వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. అంటే ఈ ప్లేయర్ కావాలని చేశాడని మేము అనుకుంటున్నాము అని చెప్పి, అప్పటి నుంచి ఈ పాయింట్స్, డిమెరిట్ పాయింట్స్, సస్పెన్షన్ పాయింట్స్ అనేవి గేమ్లోకి వస్తాయన్నమాట. దాని ప్రకారం చూసుకున్నాము అంటే ఇలా ఎవరైనా కావాలని ఒక ప్లేయర్ ఫిజికల్గా కాంటాక్ట్ అయితే అది లెవెల్ 2 అఫెన్స్ కిందికి వస్తుంది. ఇలా లెవెల్ 2 అఫెన్స్ వచ్చినప్పుడు మీకు స్క్రీన్ షాట్లో క్లియర్గా కనిపిస్తోంది. సో 50 to 100% మ్యాచ్ ఫీజ్ ఫైన్ పడే అవకాశం ఉంటుంది, లేదా ఒక సస్పెన్షన్ పాయింట్ అంటే 3 డిమెరిట్ పాయింట్స్ వస్తాయి, ఒక సస్పెన్షన్ పాయింట్ వస్తుంది, 2 యాడ్ అవుతాయి. ఇక తర్వాత 2 సస్పెన్షన్ పాయింట్స్ ఫర్ 4 డిమెరిట్ పాయింట్స్, అంటే 4 డిమెరిట్ పాయింట్స్ ఇచ్చారనుకోండి 2 సస్పెన్షన్ పాయింట్స్ కూడా వస్తాయి అనమాట. ఇవి అనమాట రూల్స్. అయితే ఈ డిమెరిట్ పాయింట్స్ విషయానికి వచ్చాము అంటే 2019 నుంచి విరాట్ కోహ్లీ పైన ఎటువంటి డిమెరిట్ పాయింట్స్ లేవు. సో ఈరోజు ఒకవేళ అంపైర్స్ కోహ్లీ తప్పు చేశాడు అనుకుంటే ఎన్ని డిమెరిట్ పాయింట్స్ ఇస్తారు అన్నది ఇక్కడ క్వశ్చన్. అది మనకు ఇంకొద్దిసేపట్లోనో లేకుంటే ఈ వీడియో చూస్తున్న టైంకి కూడా మనకు బయటకు వచ్చేయచ్చు. దాన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తానన్నమాట, ఎన్ని ఇచ్చారు ఏంటి అని. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. సో మ్యాచ్ రెఫరీ ఒకవేళ కోహ్లీకి 4 డిమెరిట్ పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఒక టెస్ట్ మ్యాచ్ లేదా 2 లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్లకి బ్యాన్ చేసే, సస్పెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఉన్నది టెస్టే కాబట్టి ఆ టెస్ట్ ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అంటే ఆ టెస్ట్ మ్యాచ్ నుంచి కోహ్లీ బ్యాన్ అవ్వచ్చు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇది ఇక్కడితో ఆగదు, కావాలనుకుంటే కోహ్లీ దాన్ని అప్పీల్ కూడా చేయొచ్చు. అంటే నా తప్పు ఏం లేదు, పొరపాటుగా జరిగింది అని టీమ్ మేనేజ్మెంట్ కూడా అప్పీల్ చేయొచ్చు. ఇలా ఇంతకుముందు ఒకసారి జరిగింది. 2018లో కగిసో రబాడా ఇంటెన్షనల్ గా స్టీవ్ స్మిత్ ని ఇలాగే ఫిజికల్ కాంటాక్ట్ అయ్యాడు అని చెప్పి తనకు డిమెరిట్ పాయింట్స్ ఇచ్చారు. తర్వాత కగిసో రబాడా దాన్ని అపీల్ చేశాడు, అది మళ్ళీ అపీల్ రివోక్ అయింది, అంటే తన మీద ఆ డిమెరిట్ పాయింట్స్ కూడా తీసేశారు. ఇదొక ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు అసలు ఫీల్డ్ లో ఏం జరిగింది, సో వీడియోని మనం అన్ని యాంగిల్స్ లో చూసాము అంటే ఒకటి మనం ఒప్పుకోవాలి, కోహ్లీ ఇంటెన్షనల్ గానే తనకు భుజం తగిలిచ్చాడు అనమాట. ఎందుకంటే శామ్ కాన్స్టాస్ కింద చూసుకుంటూ గ్లౌస్ చూసుకుంటూ, అంటే అవుట్ అయ్యాక ఏ బ్యాట్స్మెన్ ఎలా వెళ్తాడో అలానే వెళ్తున్నాడు. కోహ్లీని చూడగానే ఒక్క సెకండ్లో మీరు క్లోజ్లో చూసారంటే జస్ట్ అట్లా సైడ్కి అండని ట్రై చేశాడు, అంటే తను సడన్గా చూశాడు. కానీ కోహ్లీ మాత్రం మనం లాంగ్ షాట్ వీడియోలో మీకు ఎవరైనా సోషల్ మీడియాలో చూసుంటే, ఎందుకంటే
నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా వీడియోని పెట్టలేను అనమాట, ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ జరిగిన వీడియోస్ ఖచ్చితంగా కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకే పెట్టలేకపోతున్నాను. సో కోహ్లీ అయితే మీకు మనకు అంటారు ఫ్రంట్ యాంగిల్ నుంచి క్లోజ్ యాంగిల్ నుంచి చూసామంటే కోహ్లీ ఏదో బాల్ పట్టుకుని వస్తున్నట్టు, కోహ్లీ కూడా చూడనట్టు కనిపిస్తుంది. కానీ లాంగ్ యాంగిల్ నుంచి చూస్తే కోహ్లీ స్ట్రైట్ గా వచ్చాడు, శామ్ కాన్స్టెన్స్ చూసి గుద్దాడు అనమాట. సో దీని ప్రకారం చూసుకున్నాము అంటే ఇప్పుడు అంపైర్స్ డెసిషన్ అంటే మ్యాచ్ రెఫరీ ఎన్ని డిమెరిట్ పాయింట్స్ ఇస్తాడన్నది మనం చూడాలి. సో ప్రపంచం మొత్తం ఒప్పుకుంటుంది కోహ్లీ కావాలనే చేశాడని చెప్పి, బట్ అలా చేసి ఉండాల్సింది కాదు, ఎందుకంటే 19 ఏళ్ల కుర్రాడు ఈరోజే డెబ్యూ చేశాడు, కోహ్లీ ఎక్స్పీరియన్స్ ఎంతో ఉంది. సో కొంచెం అంటే తనకున్న ఎక్స్పీరియన్స్ అలాంటి యంగ్ ప్లేయర్తో మరి అంటే కోహ్లీ ఎందుకంటే కోహ్లీకి తెలుసు కదా మామూలుగా కొంచెం హీట్ అవుతూ ఉంటాడు అనమాట ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్లో, అది జరిగింది. సో ఇలాంటివి కూడా కన్సిడర్ చేస్తారు, మ్యాచ్లో అతను ఎందుకు చేశాడు ఏంటనేది కూడా కన్సిడర్ చేస్తారు, ఊరికే గుడ్డి గేమ్ ఫాలో అవరు అనమాట. సో ఇదనమాట మ్యాచ్లో జరిగిండేది. మీకు స్క్రీన్ షాట్స్ ఇక్కడ కనిపిస్తూనే నేను ఫస్ట్ నుంచి పెడుతూనే ఉన్నాను అనమాట, నడుచుకుంటూ రావడము ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇదనమాట ఫస్ట్ షాక్ అయిన పాయింట్. ఇప్పుడు కోహ్లీ బ్యాన్ అవుతాడో లేదా, శామ్ కాన్స్టెన్స్ అయితే అంటే అతని తప్పు అయితే ఏమీ లేదనమాట, ఆల్మోస్ట్ మనకు 90% తప్పు విరాట్ కోహ్లీ కనిపిస్తుంది, ఇది పక్క. ఇక నెక్స్ట్ ఇంకొకటి షాకింగ్ ఏంటి తెలుసా, ఈ 19 ఏళ్ల కుర్రాడు బుమ్రా బౌలింగ్లో 2 సిక్స్లు కొట్టాడు. ఏంటి కొడితే ఎవరు కొట్టకూడదా భయ్యా? బుమ్రా బౌలింగ్లో టెస్ట్ ఫార్మాట్లో ఈ మ్యాచ్ ముందు వరకు కేవలం 6 మంది ప్లేయర్స్ మాత్రమే 6 కొట్టారు, అది కూడా సింగిల్ 6. ఆ 6 మంది ఎవరు అంటే ఏబి డెవిలియర్స్, ఆదిల్ రషీద్, మోయిన్ అలీ, జాస్ బట్లర్, నాథన్ లయన్, కెమ్రన్ గ్రీన్. కానీ ఈరోజు ఇతను 2 సిక్స్లు కొట్టాడు. సో ఇది మాత్రం చాలా షాకింగ్ అనిపించింది అనమాట, 19 ఏళ్ల కుర్రాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తను చెప్పి కొట్టాడు అనమాట నా దృష్టిలో, ఎందుకంటే ఈ మ్యాచ్ జరిగే ఒక రోజు ముందు ఒక ఇంటర్వ్యూలో బుమ్రా కోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, బట్ ఇక్కడ నేను రివీల్ చేయను, బుమ్రా బౌలింగ్ నేను ఆడతానని చెప్పి కొట్టడము, ఒకే ఓవర్లో 18 రన్స్ కొట్టడము, ఒక సూపర్ టాలెంట్ని మళ్ళీ ఆస్ట్రేలియా తీసుకుని వచ్చిందని చెప్పాలన్నమాట. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిస్ బ్యాటింగ్. ఇక థర్డ్ షాకింగ్ పాయింట్ ఏంటి తెలుసా, ట్రావిస్ హెడ్ డక్అవుట్ అవ్వడం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏం చేస్తాడని భయపడ్డా అనమాట. సో బుమ్రా సూపర్గా వికెట్ తీశాడు. అయితే శామ్ కాన్స్టెన్స్ గురించి మాట్లాడినప్పుడు కొట్టించుకున్నాము, బుమ్రా నాకు తెలిసి సెకండ్ ఇన్నింగ్స్లో ఖచ్చితంగా వికెట్ తీసుకునే తీరుతాడు, నాకైతే గట్ ఫీలింగ్ గట్టిగా చెప్తుంది. మీరు కూడా ఎంతమంది అనుకుంటున్నారో అలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవన్నమాట 3 షాకింగ్ పాయింట్స్. అయితే మనందరం ట్రావిస్ ఒకడే ఆడుతున్నాడు, మిగతా వాళ్ళు పెద్దగా ఆడట్లేదు అనుకుంటే ఈరోజు ట్రావిస్ హెడ్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా దుమ్ము దులిపేశారనమాట. బుమ్రాకు ఒక సపోర్ట్ దొరకలేదు, సిరాజ్ దగ్గర నుంచి దొరుకుతుంది అనుకున్నాను, దొరకలేదు. సో ఆకాష్ దీప్ ఇంకా ఇప్పుడిప్పుడే ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇక స్పిన్ కంటారా ఇంక ఎక్కువ తిరగదు బాల్. సో జడేజా, వాషింగ్టన్ సుందర్ ఈరోజు ఏం చేయలేరు, 4th డే మేబీ 3rd డే నుంచి వాళ్ళు ఏమన్నా మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో బుమ్రా మాత్రం చాలా కష్టపడ్డాడు, సూపర్గా బౌలింగ్ చేశాడు. మొత్తానికైతే లాస్ట్ సెషన్లో మనం ఎక్కువ వికెట్స్ తీసుకోవడం వల్ల మన వాళ్ళు గేమ్లోకి వచ్చారు. ఒకవేళ అది బుమ్రాకిన మ్యాజిక్ చేయకపోయి ఉంటే మనం చాలా ప్రాబ్లమ్స్లో పడిపోయే వాళ్ళం అనమాట. సో మరి ఇప్పుడు ఇదన్నమాట టోటల్గా ఫస్ట్ రోజు జరిగిందనమాట. మరి కోహ్లీ విషయంలో అవ్వచ్చు, లేకుంటే బుమ్రా విషయంలో అవ్వచ్చు, సపోర్ట్ దొరకకపోవడము. సో ట్రావిస్ హెడ్ డక్అవుట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి కొంతమందికి అనిపిస్తూ ఉండొచ్చు అనమాట, అంటే అక్కడ కోహ్లీ తప్పు చేయలేదు అన్నట్టు. సో దాని గురించి కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.